మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో ఉద్రిక్తత కొనసాగుతోంది. కమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తోన్న మాజీ మంత్రి బాలినేనిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాకు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బాలినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, బాలినేని అరెస్ట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏమని అధికార పార్టీ దౌర్జన్యాలకు వాళ్ళ దుర్నీతికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయడానికి వెళ్తూ కార్యకర్తలను కూడా మొబిలైజ్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారం అనుమతులతోటే వెళ్తున్న కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమాన్ని ఇది కేవలం కమ్మపాలెంకు సంబంధించినటువంటి ఇష్యూగా దాన్ని ఒక చిత్రీకరించి దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. టీడీపీ శ్రేణులంతా కూడా ధర్నాలు చేసి అడ్డుకుని ఆందోళన చేసి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నగరంలోని అన్ని కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతానికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, నిరసన చేశారు. పోలీసుల వైఖరిని అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైఖరిని, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన యొక్క అప్రజాస్వామిక విధానాలను కూడా తూర్పారబట్టారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇట్టి పరిస్థితిలో మేము వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఓపెన్ చేయాల్సిందేనని చెప్పి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒక పట్టుదలతో అక్కడ బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి దాదాపు ఉదయం నుంచి 12 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగింది. ఉద్రిక్త నడుమ ఒక దశలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిన సిచ్యువేషన్ లో పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఈ ఘటనలో ఒక 2-3 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి, మరొక 2 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఎట్టకేలకు అయినా సరే మేము అనుమతిస్తామని చెప్పి నమ్మినటువంటి పోలీసులు కేవలం ఒక 10 మందిని అలౌ చేస్తాం, పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని రండి అని చెప్పినటువంటి పోలీసులు దానికి కూడా తిరోధకాలు ఇచ్చి కేవలం ఒక నాటకీయ పరిణామంగా చిత్రీకరించి ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక 5-6 మందిని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక పథకం ప్రకారం ముందుగా పోలీసులు అనుకున్నటువంటి ఒక స్కెచ్ ప్రకారం ఆయన కూడా అరెస్ట్ చేసి ఆయనతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావుతో పాటు పలువురు కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీస్ జీబులో దూరంగా అంటే టౌన్ లో కాకుండా టంగుటూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద నగరం అయితే దాటించారు బాలినేని శ్రీనివాసరెడ్డిని. అన్ని టంగుటూరు పోలీస్ స్టేషన్లకి తరలించే పరిస్థితి ఉన్నట్టుగా అర్థమవుతుంది. మొత్తం మీద పోలీసులు ఇటు కానీ అటు అధికార పార్టీ నేతల పరిస్థితి చూస్తుంటే నిజంగా వచ్చే ఎన్నికల్లో కేవలం పోలీసులతోటి ఎలక్షన్ చేయబోతున్నారా అనే ఒక అనుమానం మాత్రం ప్రజల్లో కలుగుతుంది. ఇటు ప్రతిపక్షంలో కూడా కలుగుతుంది. దానికి కారణం ఇదే ఒక నిదర్శనం. కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని అది కూడా ఏర్పాటు చేసింది ఆ కమ్మపాలెనికి చెందినటువంటి కార్యకర్తలే. కమ్మపాలెనికి ఎవరైతే ఉన్నారో పార్టీ బాధ్యులు వాళ్ళే అరేంజ్ చేసినటువంటి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి వెళ్తున్నటువంటి మాజీ మంత్రిని కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఈ కార్యక్రమం జరగనీయకుండా చేయాలి అని చెప్పి ఒక అడ్డుకునే ప్రయత్నం జరిగింది. నిన్న కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అర్ధరాత్రి అల్లరిమోకలు టీడీపీకి అల్లరిమోకలు కించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముందుగానే ఒక హెచ్చరికలు జారీ చేశారు. కమ్మపాలెనికి వచ్చి మేము పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తాం, క్యాంపెయిన్ చేస్తామంటే మేము దౌర్జన్యాలు చేస్తామని ఒక మెసేజ్ పంపారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు దడవకుండా పెద్ద ఎత్తున తరలి వెళ్లి అక్కడ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేయాలని ఒక పట్టుదలతో వెళ్లారు. బాలినేని కూడా అదే పట్టుదలతో అక్కడ దాదాపు గంటల తరబడి వేచి ఉన్నాడు. ఇటు పోలీసులు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ ఎన్ని సంప్రదింపులు చేసినప్పటికీ నేను అనుకున్న ప్రోగ్రాం చేయాల్సిందే, ఇది అనుమతున్న ప్రోగ్రాం, నేను ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయకపోతున్నాను. అక్కడ కార్యకర్తలు లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు అరేంజ్ చేసినటువంటి పార్టీ కార్యాలయం ఇది టీడీపీ నేతలు చేసినటువంటి దౌర్జన్యం, ఒంగోలు దానిలో జనార్దన్ చేసినటువంటి ఒక అప్రజాస్వామిక విధానం తప్ప ఇది ఒకటి మరొకటి కాదు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి వస్తున్నట్టు వలసలను తట్టుకోలేక జీర్ణించుకోలేక చేస్తున్న ఒక ఆకర్షణ కూడిన పనిగా దీన్ని ఆయన అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కమ్మపాలెంలో కూడా కొంతమంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలోకి వస్తుండటంతో ఈ పరిస్థితి తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.